హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రోజువారీ రాశి ఫలాలలో తులారాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక తులారాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే వృత్తి ఉద్యోగులు ఉన్నవారు నూతన ప్రోత్సాహకాలను అందుకుంటారు. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. గృహంన కొన్ని విషయాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. సన్నిహితుల నుండి సహాయ సహకారాలు అనేవి అందుతాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో కలిగిన నష్టాలను ఈరోజు భర్తీ చేసుకోగలుగుతారు. ఇక తులారాశిలోని నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈరోజు బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. మంచి ఉద్యోగాన్ని సొంతం చేసుకోవచ్చు. ఇక వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి కావలసిన పెట్టుబడులను అందుకుంటారు. అలాగే భాగస్వామ్య వ్యాపారం చేయాలనుకున్న వారికి కూడా అనుకూలత అనేది ఉంది. అలాగే ఈరోజు తులారాశి వారికి మంచి ధనయోగాలు అనేవి కలుగుతాయి. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కూడా కనబడుతున్నవి. కోర్టు వ్యవహారాల్లో కూడా మీకు అనుకూలమైన తీర్పు లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. కుటుంబ వివాదాలు సమసిపోతాయి. ఇక స్థలాలను గృహాలను కొనుగోలు చేస్తారు. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. మంచి యోగదాయకంగా ఉంటుంది. ప్రతి పనిలోనూ విజయాన్ని సాధిస్తారు. ఇక ఈరోజు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో ముందుంటారు. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అత్యంత శుభయోగాలు కలుగుతాయి. ఉద్యోగ మార్పునకు మంచిది. అలాగే పదవి ఉన్నతి కూడా కలుగుతుంది. ఇక అనుకున్న చోటికి బదిలీలు కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే తులారాశి వారి యొక్క మిత్రులు మీపై విశేషమైన ప్రేమాభిమానాలను చూపుతారు. కొత్త వ్యక్తుల పరిచయం మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది. కొన్ని వేడుకలకు హాజరై సంతోషంగా గడుపుతారు. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. ఏ కార్యక్రమాన్నైనా తేలిగ్గా పూర్తి చేస్తారు. అలాగే సేవా కార్యక్రమాలను చేపడతారు. మీ ఆలోచనలు కుటుంబ సభ్యులతో పంచుకుంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి తగినన్ని లాభాలు ఈరోజు అందుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు పనిభారం నుండి బయటపడే అవకాశం లభిస్తుంది. రాజకీయవేత్తలకు చిత్ర పరిశ్రమ వారికి ఊహించని సన్మానాలు జరుగుతాయి. ఇక విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశాలు అనేవి లభిస్తాయి. ముఖ్యంగా మహిళలకి ఆస్తి విషయంలో లబ్ధి అనేది చేకూరుతుంది. ఇక తులారాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారు దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.